ఏంటండి మీరు చేసిన పని? ఏమైంది లక్ష్మి? విజయ్తో ఎంత కలుద్దామన్నా ఏదో ఒక అడ్డంకి వస్తానే ఉంది. ఇప్పుడు మాత్రం మీ వల్లే మాకు గొడవైంది. నా వల్ల? ఎందుకు? నేను చెప్పానా మీకు మా పిన్నికి డబ్బులు ఇమ్మని? ఎందుకు ఇచ్చారు? అలా అంటావేంటి లక్ష్మి? ఎంత అవసరం ఉంటే ఇంటికి వచ్చి అడిగిందో, ఇవ్వకపోతే ఎలా చెప్పు? విజయ వద్దని చెప్పిందండి, అయినా సరే డబ్బులు ఇచ్చారు. తనేమో నన్ను అబద్ధం చేసుకుంటుంది. అవునా? అయినా విజయ రోజు రోజుకి ఇంత మొండుగా తయారవుతుందేంటి? మొత్తం తన్నే అంటారేంటి? కొంచెం మనం చేసే పనుల వల్ల కూడా తను చాలా బాధపడుతుంది. మంచి పని చేస్తే బాధ ఎందుకు? అయినా నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు. కొన్ని రోజులు తనను వదిలే, తనకు దగ్గర అవ్వాలని ఇటువంటి పనులు ఏం చేయమాక. తనే సెట్ అవుతుంది. నేనెందుకు మిమ్మల్ని సెట్ అవనిస్తాను? ఏంటి వదినా, పొద్దున అన్నయ్యకి మీకు గొడవ? అంతా ఓకేనా? ఆయనకి నాకు గొడవ ఏముందయ్యా, అంతా విజయ గురించే. మీరు చాలా గ్రేట్ వదిన గారు. విజయ మిమ్మల్ని అంత టార్చర్ చేస్తున్నా భరించడమే కాకుండా సొంత కూతురులా చూసుకుంటున్నారు.